లేస్తే వివాదం, మాట్లాడితే బండబూతులు, ఎదిరిస్తే బెదిరింపులు. ఇది టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి. ప్రత్యర్థి నేతలపై అసభ్య వ్యాఖ్యలు, వరుస దాడుల ఆరోపణలు, అంతా నా ఇష్టం అన్నట్లు ప్రవర్తించడం, ఇవన్నీ కలిసి తాడిపత్రి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. జేసీ వ్యవహార శైలి టీడీపీకి భారంగా మారిందా? సొంత పార్టీలోనూ అసంతృప్తికి కారణమవుతోందా? ఈ మొత్తం వ్యవహారంపై పొలిటికల్ కారిడార్ స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు 75 ఏళ్ల వయసు, 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేతగా భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన సమయంలో ప్రత్యర్థులపై చంపుతా పొడుస్తా అంటూ హెచ్చరికలు చేయడం, బండ బూతులతో విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే అయినా ఒక సీనియర్ నేత నోటి నుంచి సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు రావడం ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని హైకోర్టు ఆదేశాల మేరకు తన రాజకీయ కార్యకలాపాలకు అడ్డుపడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తాడిపత్రిలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్యతో పాటు పలువురు న్యాయవాదులు కూడా సంఘీభావం తెలిపారు. అయితే ఈ ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్య పదజాలంతో విరుచుకుపడడం వివాదానికి కేంద్ర బిందువైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు, న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ 3rd గ్రేడ్ రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇటీవల తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతున్న వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనూ జేసీ వర్గీయులు బీభత్సం సృష్టించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాత్రం కేసులు, కౌంటర్ కేసులు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. పోలీస్ స్టేషన్ వద్ద స్నానం చేసి మహిళలను అసౌకర్యానికి గురిచేశారనే ఆరోపణలు వచ్చినా వాటిపైన చర్యలు లేకపోవడంతో జిల్లా పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల పట్ల పోలీసులు మౌనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక రాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిపై టీడీపీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ఆయన ప్రవర్తన వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, ఆయన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పార్టీ ప్రతిష్టతో పాటు ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.